తెలుగువారి ఆత్మీయ వారధి టూరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం గత కొన్ని వారాలుగా వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై శీర్షికలో భాగంగా ఈ ధారావాహికలోని మనం సుమారు 8 ఎపిసోడ్స్ చేసామండి. ఇది 8th ఎపిసోడ్. అంతకుముందు ప్రతి స్కై గురించి, అంటే అంతరిక్షం గురించి, ఈ విశ్వం గురించి చాలా వివరాలు మనకి మన సైన్స్ అవర్ లోని రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు మనతో పంచుకున్నారు. ఈరోజు ప్రసాద్ గారి నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, మన లాస్ట్ వీక్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సైన్స్ ప్రయోగాలు, అంటే ముఖ్యంగా ఈ అంతరిక్షం మీద చేసే ప్రయోగాలు, అంటే నాసా బడ్జెట్ కానీ, అంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నది ఎంత అవసరం, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల అసలు మానవాళికి ఉపయోగం ఏంటి, మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఖర్చు పెట్టినా సరే, నాసా ఖర్చు పెట్టినా, ఇస్రో ఖర్చు పెట్టినా, ఎవరు ఖర్చు పెట్టినా సరే, ఇవి మామూలు బడ్జెట్స్ కావు, అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ బడ్జెట్ అనమాట. ఇవన్నీ కూడా ఇంత డబ్బుని ఈ సైన్స్ ప్రయోగాలు, అంటే సైన్స్ అన్నది పక్కన పెడితే, సైన్స్ అని నేరో డౌన్ చేయకుండా ఈ అంతరిక్ష పరిశోధనలోని, అంటే ఇతర గ్రహాల్లో మనుషులు ఉన్నారా లేరా దగ్గర నుంచి ఈ స్కై ల్యాబ్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా, ఈ మనీని కనుక మనం మిగతా అంటే పూర్ పీపుల్కి కానీ లేకపోతే నీడెడ్ పీపుల్కి కానీ చేయగలిగితే, ఇంత రిసోర్సెస్ కానీ లేకపోతే ఇంత ధనాన్ని మనం వేరే విధంగా ఖర్చు పెట్టచ్చు. అంటే మనం ఇంకా ఎక్కడైతే అవసరమైందో ప్రగతి అక్కడ ఖర్చు పెట్టచ్చు కదా. దీన్ని ఈ అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే ఈ దేశాలు ఎలా సమర్థించుకుంటాయి, సైన్స్ పరంగా కూడా దానికి వివరణ ఏంటి, దీనిలో మనకు వచ్చే రిటర్న్స్ ఏంటి, ఈ వివరాలన్నీ మీరు అంటే సామాన్యులకి అర్థమయ్యేలాగా మీరు ఏ ఎగ్జాంపుల్స్ తోని, ఎటువంటి ఉదాహరణలు తీసుకొని చెప్తారు? తప్పకుండా గోవింద్ గారు, మంచి ప్రశ్న అండి. చాలా యాక్చువల్గా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న. అండ్ చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న వస్తుంది, అంటే ఒక క్రిటిసిజం కింద. అంటే ఇప్పుడు అంతరిక్షం గురించో, నక్షత్రాలని, ప్లానెట్స్ అని, సుదూర తీరంలో ఉన్న వాటి గురించి, అక్కడ ఏముంది, అది ఎలాగ మొదలైంది, ఎలాగ వెళ్తోంది, ఎలాగ అంతమవుతున్నాయి, నక్షత్రాలు ఎలా పుడుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి, జీవం ఉందా లేదా, అసలు దూరంగా ఏముంది, చంద్రుడి మీద ఏముంది, అంగారకుడి మీద ఏముంది, ఇంకొక గ్రహం మీద కానీ దాని ఉపగ్రహాల మీద కానీ ఏమేమి ఉన్నాయి, వాటి స్థానం ఏంటి, గమనాలు ఏంటి, వాటి ఆర్బిట్స్ ఏంటి, అది ఎంత టైంలో ఇవన్నీ కూడా ఒక జనరల్ గా ఉండే జిజ్ఞాస, మానవునికి ఉండే తెలుసుకోవాలనుకునే కుతూహలము, జిజ్ఞాసతో పాటు తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, విశ్వం ఎలా ఆవిర్భవించింది, జీవం పుట్టుకకి కారణాలు ఏమిటి, ఈ గ్రహాలు ఏర్పడటానికి లేదంటే జీవం ఉద్భవించటానికి అనువైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది అనే ప్రశ్నలను గురించిన సమాధానాలను తెలుసుకోవటమే కాకుండా ఇంకా ఏదో ఎందుకు తెలుసుకుంటున్నాము అసలు అన్నది, అదొకటి. ఆ జిజ్ఞాస గురించి పక్కన పెడితే దానికి కానీ చాలా ఖర్చు అవుతుంది. అంటే మనకి మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా జూనియర్, ఆయన చెప్తారు, అంటే ఐ థింక్ అరౌండ్ 1950s అనుకుంటా, సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ అమెరికాలో జరిగే సమయంలో ఆయన అంటారు, వితౌట్ డినైయింగ్ ద వాల్యూ ఆఫ్ సైంటిఫిక్ ఎండివర్ there is a striking absurdity in committing billions to reach the moon where no people live, while only a fraction of that amount is appropriated to service the densely populated slums అని. అంటే ఆకలికి అన్నము రామచంద్ర అంటూ, ఆకలికి అలమటిస్తూ, లేదంటే పేదరికంలో ఉంటూ సరైన అవసరాలు, బేసిక్ నీడ్స్ ని అడ్రస్ చేయకుండా ప్రభుత్వాలు అనేవి, ఎస్పెషల్లీ ఇది మనం కోల్డ్ వార్ సమయంలో తీసుకుంటే గనుక యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో జరిగినటువంటి ఈ స్పేస్ రేస్ ఏదైతే ఉందో, ఐ థింక్ లేట్ 40s ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, 50s and 60s లో బాగా జరిగింది. అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు, రష్యా వాళ్ళు ఏదో స్పుట్నిక్ అనో ఏదో అంతరిక్షంలోకి ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ నో, మనుషులనో, కుక్కలనో, కోతులనో పంపటం దగ్గర నుంచి ఆకాశంలోకి, అలా విశ్వంలోకి వెళ్ళటము,
అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవటము అంటే మిసైల్స్ టెక్నాలజీ దగ్గర నుంచి రాకెట్స్ దగ్గర నుంచి సెటిలైట్స్ లాంచ్ చేయడం దగ్గర నుంచి మనిషి చంద్రమండలం మీదకి అడుగు పెట్టడం వరకు ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ 1969 కదా. సో దాదాపు ఐ థింక్ 15-20 సంవత్సరాల పాటు ఏదైతే ఈ స్పేస్ రేస్ ఆర్ కోల్డ్ వార్ సమయంలో స్పేస్ రేస్ జరిగిందో యుఎస్కి రష్యాకి, యుఎస్ఎస్ఆర్ అప్పట్లో, ఆ సమయంలో అలాగే అమెరికాలో కూడా ఈ సివిల్ రైట్స్ మూవ్మెంట్ జరుగుతున్న సమయంలో కూడా మనిషికి సంబంధించిన బేసిక్ నీడ్స్, అవసరాల గురించి ఎలుగెత్తి చాటే క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా ఆడటం. అలాగే మనం చూస్తే కనుక చాలా సందర్భాల్లో ఈ కమ్యూనిస్ట్ అంటే రష్యా కాకుండా చూసుకుంటే మన భారత ఉపఖండంలో కానీ కొన్ని చోట్ల కూడా ఇలాంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ మనకి పిఎస్ఎల్వి కానీ ఏదైనా లాంచ్ చేసాము, ఎన్నో వందల కోట్లు అయినాయి అన్నప్పుడు ప్రశ్న రావటం చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. అంటే ఏ దేశమైనా కానీ వాటి రిసోర్సెస్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. బట్ మనకి చరిత్ర పరంగా చూసుకుంటే, హిస్టరీలో చూసుకుంటే కనుక ఎప్పుడైనా సరే మనము టెక్నాలజీని అందిపుచ్చుకోవటము, ముందుకి చూడటము, రేపు ఏం జరుగుతుందో అన్న దానికి సిద్ధం కావటము అన్నది జరగనప్పుడు ఆ సంస్కృతులు, ఆ దేశాలు, ఆ సమాజాలు చాలా నష్టాలు పాలవటం అన్నది గమనించవచ్చు అనమాట. మనం గత 2000 సంవత్సరాల్లో తీసుకున్నా కానీ అది మందుగుడి దగ్గర నుంచి, ప్రయాణాల దగ్గర నుంచి, ఇంకేదైనా ఇప్పుడు కూడా. సో అవసరం లేకపోయినా ఏదైనా కానీ అందరూ కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజీని అందిపించుకోవటంలో ముందు ఉన్న వాళ్ళదే ఇప్పుడు జరుగుతుంది. అది సామాన్య మానవుడు ఉపయోగించే కన్జ్యూమర్ గుడ్స్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి, హార్డ్వేర్ దగ్గర నుంచి, ఏ రకమైన టెక్నాలజీ అయినా కానీ. సో ఈ ప్రశ్న తీసుకుంటే కనుక మనకి ఈ ప్రశ్నకి ఐ థింక్ దాదాపు అరౌండ్ 1973 ఆ సమయంలో నాసా వాళ్ళు ఐ థింక్ దే రిలీజ్డ్ సమ్ పేపర్, అంటే డైరెక్ట్ బెనిఫిట్స్ ఏమొచ్చిన అప్పుడు చేసిన దానికి అని క్యాల్కులేట్ చేశారు వాళ్ళు. సో క్యాల్కులేట్ చేసినప్పుడు అంటే ఈ స్పేస్ రేస్ ఏదైతే ఎండ్ అవుతుందో యుఎస్ఏకి రష్యాకి మధ్యలో జరిగినది, అప్పుడు గవర్నమెంట్ ఫండెడ్ ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ అన్నది దాని తర్వాత ఒకసారి చంద్రుడి మీదకి అడుగు పెట్టిన తర్వాత, అలాగే కొంతమంది తర్వాత మల్టిపుల్ ట్రిప్స్ చేసినా కానీ ఫర్దర్గా అక్కడ చేయటానికి పెద్ద ఎక్కువ లేకపోవడంతో పాటుగా ఈ ఫండింగ్ అంతటికి సంబంధించిన జస్టిఫికేషన్ లాగా వాళ్ళ ఫోకస్ అన్నది టువర్డ్స్ ద పబ్లిక్ గుడ్, ఏం జరుగుతోంది, సామాన్య మానవుని యొక్క సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ అంటారు, అంటే సామాజిక పరమైన, ఆర్థిక పరమైనటువంటి ఉపయోగాలు ఎలా తీసుకురావచ్చు అన్న విధంగా కూడా వాళ్ళు మెజర్ చేయటానికి కొన్ని యాక్టివిటీస్ చేయటం జరిగి, అప్పుడు వాళ్ళు ఐ థింక్ 1973-74 సమయం నుంచి ఈ స్పిన్ ఆఫ్స్ అని ఒక పబ్లికేషన్ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. చాలా బాగా మంచి రెస్పాన్స్ రావడంతో ఐ థింక్ దే కంటిన్యూ డూయింగ్ దట్. సో ఇనిషియల్ గా వాళ్ళు అప్పుడు వేసిన లెక్కల ప్రకారమే చూస్తే గనక దాదాపు ఎప్పుడో కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఐ థింక్ 90s లో 4,44,000 జీవితాలను కాపాడినట్టుగా, 14,000 జాబులు క్రియేట్ చేసినట్టు, అలాగే 5 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసినట్టు, 6.2 బిలియన్ కాస్ట్ రిడక్షన్స్ జరిగినవి బికాస్ ఆఫ్ స్పిన్ ఆఫ్స్ అంటారు, అంటే బై ప్రొడక్ట్స్ లాంటివి. సో మనకి ఏదైతే ఎప్పుడైనా ఒక మెయిన్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దాని బై ప్రొడక్ట్ గా యాక్సిడెంటల్ గా కానీ, లేదంటే తర్వాత నెక్స్ట్ అసలు పని జరిగిన తర్వాత అందులో వచ్చిన తెలిసిన కొత్త విషయాలను ఉపయోగించుకుని మళ్ళీ వాటిని తర్వాత వేరే వాటికి ఎలా ఉపయోగించవచ్చు అన్నది కూడా ఆలోచిస్తాం జనరల్ గానే. సో అవి అన్ని లిస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మనము యాక్చువల్ గా డైరెక్ట్ రిజల్ట్స్ ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ అంతరిక్ష పరిశోధనల వలన వచ్చిన డైరెక్ట్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే తర్వాత మనము ఈ స్పిన్ ఆఫ్స్ అన్నది గురించి 2 భాగాల కింద చర్చించుకుంటే, మొట్టమొదటిగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకుంటే గనుక, ఒకటి మెయిన్ ఇది సెటిలైట్ టెక్నాలజీ అండి. అంటే దాదాపు ఇప్పుడు 40 దేశాలలో కి సంబంధించిన దాదాపు 1000కి పైగా సెటిలైట్స్ ఆర్బిట్ లో ఉన్నాయి. భూమి చుట్టూ వివిధ కక్షల్లో దాదాపు 1000కి పైగా కృత్రిమ
సెటిలైట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ సెటిలైట్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మనం ఎన్ని వందల టీవీ ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్కి కానీ, అలాగే టెలిఫోన్స్ కానీ, రేడియోకి కానీ, అలాగే నావిగేషన్ జిపిఎస్ లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇరిడియం ప్రాజెక్ట్ అని పెట్టి ఒక 70కి పైగా సెటిలైట్స్, అంటే వేరే అలాంటివి కూడా ఉన్నాయి. సో అంటే షిప్స్ లో వెళ్తున్న వాళ్ళకి కానీ, విమానాల్లో వెళ్తున్నా కానీ, మనం రోడ్డు మీద ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి నావిగేషన్ పెట్టుకున్నా కానీ, మనకి మనము భూమి మీద ఎక్కడ ఉన్నామో అన్నది దాదాపుగా ఒక 10 మీటర్ల కంటే లోపుగా ఖచ్చితత్వంతో మనకి చూపించగలిగే జిపిఎస్ రిసీవర్ల ద్వారా వచ్చే డేటా, దానికి సోర్స్ అంతా కూడా మనకి ఈ సెటిలైట్స్ దగ్గర నుంచి, ఈ అటామిక్ క్లాక్స్ ఉండి ఖచ్చితమైన సమయాన్ని మెయింటైన్ చేస్తున్న కనీసం 4 సెటిలైట్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని తీసుకుని ట్రయాంగులేషన్ మెథడ్ ద్వారా, లేదంటే మనకి ఏ రకంగా అయితే లెక్కల్లో ఈ ప్రొట్రాక్టర్ ఏదో ఉంటుంది కదా, అది ఉపయోగించి దాదాపు రెండు పాయింట్స్ నుంచి గీస్తే డిస్టెన్స్ మనకి 2 పాయింట్స్ వస్తాయి. అవి 2 ఇంటర్సెక్ట్ అయిన చోట. సో 3 పాయింట్స్ దగ్గర గీస్తే ఆ 3 కలిసిన చోట కేంద్రం అవుతుంది బిందువు. అంటే మూడింటికి ఈక్వి డిస్టెన్స్, అంటే ఒక పాయింట్ నుంచి 5 సెంటీమీటర్లు, ఇంకో పాయింట్ నుంచి 4 సెంటీమీటర్లు, ఇంకో పాయింట్ నుంచి 3 సెంటీమీటర్లు అనుకున్నాం అనుకోండి. ఆ మూడు సాటిస్ఫై అయ్యేలాగా దొరికే పాయింట్ ఒకటి దొరకాలంటే కనీసం ఒక ప్లేన్ మీద, అంటే 2 డైమెన్షనల్ ప్లేన్ మీద, ఒక కాగితం మీద అయితే 3 కావాలి. 2 ఉంటే 2 పాయింట్స్ వస్తాయి, 3 ఉంటే ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర దొరుకుతుంది. అదే స్పేస్ లో 4th డైమెన్షన్ లో కూడా కావాలి కాబట్టి మనకి కనీసం 4 సెటిలైట్స్ విజిబుల్ గా ఉండే ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా కానీ ఒక జిపిఎస్ రిసీవర్ ఉంటే, అది మన మొబైల్స్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మొబైల్స్ లో లేని సందర్భంలో ప్రత్యేకమైన డివైజెస్ వాడేవారు. సో ఉంటే గనుక ఖచ్చితంగా ఆ పర్టికులర్ డివైస్ అనేది ఎక్కడ ఉంది, అది విమానం అవ్వచ్చు, ఒక బస్సు, కారు అవ్వచ్చు, ఒక మనిషి క్యారీ చేస్తున్న ఫోన్ అవ్వచ్చు, ఒక గూడ్స్ క్యారియర్ ఆర్ పీపుల్ క్యారియర్, ఇదైనా కానీ అవ్వచ్చు అనమాట. సో నావిగేషన్ లో కానీ, అలాగే మిలిటరీ ఆపరేషన్స్ లో, వీటన్నిటిలో కూడా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నది వాడటం జరుగుతుంది అనమాట. ఇందులో యాక్చువల్లీ ఇంతకుముందు థౌజండ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ అనమాట. అంటే దాదాపు 2666 సెటిలైట్స్ లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ స్లైట్లీ మోర్ దెన్ హాఫ్, దాదాపు 1300 సెటిలైట్లు అమెరికా ప్రయోగించినవి ఉండగా, దాదాపు 363 చైనా, మిగతా దేశాలన్నీ ప్రయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో మనకి కొన్ని జియో స్టేషనరీ ఉంటాయి, అంటే ఎప్పుడు కూడా అదే పొజిషన్ లో ఉన్నట్టు ఉంటుంది. అంటే అవి కూడా భూమి చుట్టూ 24 గంటలకి ఒకసారి తిరుగుతూ స్పేస్ లో ఎప్పుడు ఒక స్టేషనరీ పొజిషన్ లోనే ఉన్నట్టుగా, విత్ రిఫరెన్స్ టు ద లొకేషన్ ఆన్ ద ప్లాన్ ఎర్త్ అనమాట, కనపడేలాగా ఉన్నాయి. అంటే ఇవి దాదాపు ఐ థింక్ ఇవి హై ఎర్త్ ఆర్బిట్ లో ఉంటాయి, 22 అంటే 35,000 కిలోమీటర్లకి పైగా దూరంలో. అలాగే మీడియం ఎర్త్ ఆర్బిట్స్, లో ఎర్త్ ఆర్బిట్స్ లో కూడా అంటే 2000 నుంచి 36,000 కిలోమీటర్ల వరకు ఏదైతే మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటామో అక్కడ కానీ, లేదంటే 160 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లో కానీ కూడా మనకి సెటిలైట్స్ అన్నది పెట్టాము. ఇప్పుడు మానవుడు పెట్టాడు. అంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో అంటే మనం ఎగ్జాంపుల్ కింద గత వారం చర్చించుకున్నటువంటి ఐఎస్ఎస్ గురించి తీసుకోవచ్చు అనమాట. అలాగే వెదర్ సెటిలైట్స్ అంటే కమ్యూనికేషన్, అంటే సమాచారాన్ని ఒక దేశం నుంచి ఇంకో చోటకి, ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించటానికి ఉపయోగించడమే కాకుండా వెదర్ ని మానిటర్ చేయడానికి, అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ని కూడా, అంటే మన పరిసరాలని అలాగే వాతావరణాన్ని చదవడానికి, మానిటర్ చేయడానికి, అలాగే ఫోర్కాస్ట్ చేయడానికి కూడా. సో దాదాపుగా ఐ థింక్ యుఎస్, యూరోప్, ఇండియా, చైనా, రష్యా, జపాన్ అండ్ కొన్ని అదర్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ వెదర్ సెటిలైట్ని ఉపయోగించుకుని నౌ దే ఆర్ ఏబుల్ టు ఫోర్కాస్ట్ మచ్ బెటర్, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ అండి. ఇప్పుడు చూసుకుంటే ఈ ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, వీళ్ళు దాదాపుగా నెక్స్ట్ 10 days వరకు కూడా అంటే అంతకు ముందు వస్తున్న హిస్టారికల్ డేటాని అన్నిటిని క్రోడీకరించి సిమ్యులేషన్స్ చేసుకుంటూ
ఈ రోజు ఎలాగ ఉండబోతుంది, రేపు ఎలాగ ఉండబోతుంది, అంటే గాలిలో తేమ కానీ, శాతం కానీ, హ్యూమిడిటీ కానీ, ప్రెసిపిటేషన్ కానీ, టెంపరేచర్స్ కానీ, సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కానీ, మబ్బులు వాటి కదలికలు ఎలా ఉన్నాయని కానీ, డిఫరెంట్ వాతావరణంలో ఉండే ప్రెషర్స్ కానీ, ఈ విండ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ కానీ, ఇవన్నీ చేస్తూ ఎప్పుడు ప్రమాదం రాబోతూ ఉంటే గనక ఎంతసేపులో ఎప్పుడు వస్తుందని చెప్పడం కానీ, అలాగే కెలామిటీస్ని, న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నప్పుడు వాటిని అవాయిడ్ చేయడానికి కానీ, లేదంటే ఫార్మింగ్లో, వ్యవసాయంలో ఏ సంవత్సరం ఎప్పుడు ఎండలు కానీ వర్షాలు కానీ రాకపోతున్నాయి, అలాగే ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఫోర్కాస్టింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనకి వెదర్ బెలూన్స్ అండ్ వెదర్ సెటిలైట్స్ వలన సాధ్యమవుతుంది. వాటితో పాటుగా చాలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మనకి ఈ సిమ్యులేషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. అంటే గత డేటాని పట్టుకుని దానిని చదివి అర్థం చేసుకునే క్రమంలో మనకి తెలిసిన నాలెడ్జ్ని మళ్ళీ ఫ్యూచర్కి ఉపయోగించుకుంటూ ఉంటాం. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు మనకి ఫోర్కాస్టింగ్ తెలుస్తుంది అనమాట. అంటే ప్రిడిక్షన్, అంటే ఇది ఏంటంటే నక్షత్రాల గ్రహాల గమనాలను బట్టి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నట్టుగా చెప్తున్నట్టుగానో, లేదంటే ఏదో తోకచుక్కలను చూసో జరగబోతుందని చెప్పడం కాదు. సాలిడ్గా డేటా ఉండి, దానికి బ్యాకింగ్ ఉండి, మోస్ట్ ప్రాబబుల్గా అంటే ఆల్మోస్ట్ 90% కరెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 daysకి సంబంధించి చూస్తే కనుక నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వర్షాలు ఉంటాయని వస్తుంది. ఇక్కడ వస్తుందంటే ఆల్మోస్ట్ సర్టన్లీ మనకి అదే ఉంటుంది. ఎప్పుడో కానీ అది తప్పకపోవటం జరగదు. ఒకవేళ తప్పినా కానీ అది కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రెడిక్షన్స్కి, ఫోర్కాస్టింగ్కి ఉపయోగించుకునేలాగా మౌల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ టెక్నాలజీ అన్నది ఇప్పటికప్పుడు. అలాగే ఈ మిటికిరాలజికల్ సెటిలైట్స్ ఉంటాయండి. ఇంకా అందులో ఏంటంటే అట్మాస్ఫియర్ని స్టడీ చేయటం. అంటే ఇప్పుడు బుష్ ఫైర్స్ కానీ, పెద్ద మొత్తంలో జరుగుతున్న బుష్ ఫైర్స్, లేదంటే పొల్యూషన్ ఎలాగుంది, అలాగే శాండ్ స్టామ్స్ కానీ, డస్ట్ స్టామ్స్ కానీ ఎలాగొస్తున్నాయి, స్నో కవర్ ఎలాగుంది, అంటే మంచు, ఐస్ మ్యాపింగ్ అంటారు, మంచు పెరుగుతోందా తగ్గుతోందా, డిఫరెంట్ మల్టిపుల్ సంవత్సరాల మధ్యలో ఎలాగ మారుతోంది, అంటే ఎక్కువ అవుతోందా తక్కువ అవుతోందా, కరిగిపోతున్నాయా ఎలాగా ఉన్నాయా అన్నది. అలాగే వాల్కనోస్, పెద్ద అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే విపరీతమైనటువంటి యాష్ క్లౌడ్స్ అంటారు, మనకి బూడిద మసిలాగా వచ్చి మొత్తం కొన్ని దేశాలలో అయితే దాదాపుగా కొన్ని వారాల పాటు ఎయిర్ ట్రావెల్ అంతా కూడా చేయలేని విధంగా, అంటే విమానాలకి వెళ్ళలేని పరిస్థితులు కలిగించేవి, అలాంటివి ఏమైనా ఇటువంటి వస్తున్నాయా అన్న కానీ అది ఎంతవరకు ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఎలాగుంది అని ఇలాంటివి స్టడీ చేయడానికి. అలాగే ఎల్నినో అని మనకి ఈ వర్షానికి సంబంధించిన ఈ క్లౌడ్స్ ఎలాగున్నాయి, అంటే ఎలాగ ఉండబోతోంది, వస్తున్నటువంటి పరిస్థితులు ఎలాగుంటున్నాయి, సీజన్ ఎలాగా, ఏ సంవత్సరమైనా కానీ నెక్స్ట్ వచ్చే సీజన్ ఎలాగ ఉండబోతోంది, వర్షాలు ఎక్కువ వచ్చేలాగా ఉన్న వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ వాటికి సంబంధించిన డేటాని తీసుకుని షేర్ చేయటం అన్నది. అలాగే అంటార్క్టికా దగ్గర, లేదంటే ఆస్ట్రేలియా దగ్గర ఉండే ఓజోన్ పొరకి వచ్చిన ఇబ్బందులు కానీ, వీటి గురించి కూడా ఇవన్నిటిని మనకి వెదర్ సెటిలైట్స్ చెప్తున్నాయి. అలాగే లాస్ట్ వీక్ చెప్పుకున్నది మనకి మాడ్యులర్ అండ్ హ్యాబిటబుల్ ఆర్టిఫిషియల్ సెటిలైట్ గురించి చెప్పుకున్నాం. ISS అని, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నది మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటూ దాదాపు ఐ థింక్ 16 దేశాలు కలిసి ఈ మైక్రో గ్రావిటీ అండ్ స్పేస్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ చేయటానికి ఒక ల్యాబ్ లాగా, అంటే అందులో మనకి ఆస్ట్రోబయాలజీ కానీ, ఆస్ట్రానమీ కానీ, ఈ మెటీరియాలజీ కానీ, ఫిజిక్స్, వీటికి సంబంధించిన సూత్రాలని, అలాగే లాంగ్ డిస్టెన్స్ స్పేస్ ట్రావెల్కి మనిషి ఎలా తట్టుకుంటాడు, లేదంటే జీవం ఎలా తట్టుకుంటుంది, మనిషిలో ఉండే సిస్టమ్స్ ఎలాగ రెస్పాండ్ అవుతాయి అన్నది, ఇలాంటివన్నిటికీ కూడా టెస్టింగ్ ఒక ల్యాబ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది దీని తర్వాత మనం చూసుకుంటే కనుక మనకి ఇలాగే లో ఎర్త్ ఆర్బిట్లోనే మనకి 1990లో నాసా వాళ్ళు లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పేస్ టెలిస్కోప్ అన్నది మనకు ఉంది. అది హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఇది ఇప్పుడు మనకి చాలా హై రెజల్యూషన్ ఇమేజెస్ని, అంటే బ్యాక్గ్రౌండ్ లైట్ బాగా తక్కువ ఉంటూ, అలాగే లైట్ పొల్యూషన్ లేకపోవడం, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి మనకి భూమి నుంచి చూస్తే కనపడని చాలా డీటెయిల్స్ అన్నది కనపడాలనుకుంటే మనం వాతావరణం బయటికి వెళ్ళి చూడాలి. కాబట్టి ఒక పెద్ద
టెలిస్కోప్ని లో ఎర్త్ ఆర్బిట్లో అంటే కొన్ని వందల కిలోమీటర్ల పైన ఆకాశంలో భూమితో పాటు తిరుగుతూ ఉన్నా కానీ అది ఎటు కావాలంటే అటువైపుగా అది ఫోకస్ చేస్తూ జూమ్ చేస్తూ ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ స్పేస్లో ఫోకస్ చేస్తూ కావాలనుకుంటే కనుక, అలాగే మల్టిపుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ కూడా ఫొటోస్ని తీసి మనకి భూమి మీదకి పంపటం, అంటే డీప్ వ్యూ ఇంటూ ద స్పేస్ అంటారు దాన్ని. ఆ అవకాశాన్ని ఇచ్చింది కూడా మనకి హబుల్ స్పేస్ టెలిస్కోప్. అంటే ఇది మనకి విశ్వం ఎంత ద రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అంటారు, ఇది డిటర్మైన్ చేయడానికి కూడా మనకి ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ బాగా ఉపయోగపడిందండి. సో ఇది సెటిలైట్స్ గురించి మాత్రమే, అంటే డైరెక్ట్ రిజల్ట్స్ లో మనం చూస్తే. ఇంకా మనకి జనరల్ గా హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్త్ అండ్ స్పేస్ అన్నది చాలా ఇంక్రీజ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే దాదాపు గత 60-70 సంవత్సరాలుగా జరిగిన ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో చంద్రుని గురించి అయితేనేమి, వేరే గ్రహాల గురించి అయితేనేమి, ఆస్ట్రాయిడ్స్ అంటారు, ఉల్కలు, మీటియర్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, తోకచుక్కలు, వీటి గురించి, వాటి గమనాలు ఎప్పుడు వస్తాయి, అన్నాళ్ళకు ఒకసారి మళ్ళీ రిపీట్ అవ్వచ్చని కానీ, ఇలాంటి విషయాల్ని కూడా మనకి తెలిసింది. అండ్ ఇంకొకటి మనకి ఎప్పుడైనా కానీ ఇట్స్ లైక్ ఏ లైఫ్ బోట్ ఫర్ హ్యూమన్ సేఫ్టీ అన్నట్టుగా కూడా ఒక రకమైనది ఉంటుంది అనమాట. అంటే రేపు ఎప్పుడైనా కానీ మనకి కొన్ని 1 మిలియన్ దాకా ఉన్న ఆస్టరాయిడ్స్ ఆర్ మీటియర్స్ ఏవైతే ఉన్నాయో, కొద్దిగా కన్సిడరబుల్ సైజులో ఉన్న వాటిని ట్రాక్ చేస్తున్నటువంటి సొసైటీ, మన సైంటిఫిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అందులో ఏదైనా మనకి ప్రమాదకారిగా పరిణమించగలిగే అవకాశం ఉండే వాటి గురించి మనకి తెలుస్తుంది. అంటే ప్రస్తుతానికి మానవుని ఉనికికి ఇబ్బంది కలిగేంత పెద్ద ముప్పు ఉన్నది ఏది ఉన్నట్టుగా మనకి తెలియదు. కాకపోతే అలాంటివి ఏదైనా ఉన్నా కానీ కొన్ని 10 సంవత్సరాల ముందుగానే తెలిసినా కానీ దానికి సంబంధించి ఏం చేయగలము, ఎలాంటిది అన్నది కూడా రియాక్ట్ అయ్యే టైం దొరకటం అన్నది కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా ఈ నాలెడ్జ్ ఆఫ్ స్పేస్ అన్న దాంట్లో మనం చూడొచ్చు. ఇక మనకి కల్చర్ అండ్ ఇన్స్పిరేషన్ ఉందండి. అంటే జనరల్ గా ఇదంతా కూడా జనరల్ గా మన కల్చర్ అంటే ఏంటి, ఒక కల్చర్ అండ్ ట్రెడిషన్స్, అంటే ట్రెడిషన్స్, నామ్స్, రూల్స్, అంటే రిటర్న్ కానీ నాన్ రిటర్న్ కానీ, ఒక సోషల్ సెట్టింగ్ లో, ఒక ప్రాంతంలో కానీ, ఒక భాషాపరమైన ప్రదేశంలో కానీ, ఒక దేశంలో కానీ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులతో మల్టిపుల్ కల్చరల్స్ గా, గ్రూప్స్ గా ఉన్న మానవాళికి అంతటినీ కూడా ఒక సింగిల్ లార్జ్ స్టేట్ ఆర్ నేషన్ కింద అందరూ అన్వయించుకోగలిగి అందరికీ అప్లై అవ్వగలిగేటటువంటి అవసరాలు తీర్చినటువంటి శాస్త్రంగా అభివృద్ధి చెందటంతో పాటు వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావటం. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ జరుగుతుంది. మీరు చూస్తే కనుక స్పేస్ లో ఈవెన్ అమెరికా, రష్యా కలిసి చేసినవి కూడా చూసాం. ఇది మనకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో కూడా జరిగింది. స్మాల్ పాక్స్ విషయంలో కూడా అలాగే కలిసి పనిచేయడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా కరోనా విషయంలో కూడా కొన్ని తేడాలు అవి ఏమైనా ఉన్నా కానీ కూడా లార్జ్లీ ఇన్ఫర్మేషన్ ని క్విక్ గా షేర్ చేసుకోవటం, అంటే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కానీ, లేదంటే మొత్తం మానవాళ్ళందరికీ ఉపయోగపడేది. ఇప్పుడు అంటార్క్టికా కూడా చూసుకుంటే మీరు, అంటార్క్టికా కానీ, చంద్రుడి మీద కానీ ఏ ఒక్క దేశానికి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు, అధికారాలు లేకుండా పెట్టడం ఎలాగుందో, అలాగే స్పేస్ దాంట్లో కూడా పోటీతో మొదలైనా కానీ ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అన్నది జరగటం అన్నది, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవటం అన్నది, ఇదంతా కూడా ఈ కల్చర్ ని కలిపినట్టుగా, అంటే గ్లోబల్ గా ఒక హ్యూమన్ కల్చర్ ని ఎన్రిచ్ చేయగలిగే అవకాశం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇన్స్పిరేషన్ టు మ్యాన్ కైండ్ అని కూడా చూసుకోవచ్చు. అంటే మనకి స్పేస్ లో చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి అందరికీ వర్తిస్తాయి. అవి మానవుని యొక్క కల్చరల్ డెవలప్మెంట్ తో పాటు సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ గా కూడా అడ్వాన్స్ అవ్వగలిగేలాగా స్టూడెంట్స్ ని, టీచర్స్ ని, అలాగే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే రీసెర్చ్ చేసే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా మనం చూస్తే గనక సైన్స్ ఎప్పుడైనా ముఖ్యంగా చిన్నపిల్లల్లో, చిన్న వయసులో మీరు ఏదైనా మ్యూజియంకి వెళ్ళినా కానీ జనరల్ గా అక్కడ ఫిజిక్స్ లాస్ కానీ, స్పేస్ టెక్నాలజీస్ గురించి కానీ, లేదంటే డైనోసార్ ఇలాంటి వాటి గురించి కానీ ఉంటుంది. ఎందుకంటే ఒక
అబ్బురపాటు, ఆశ్చర్యము, ఆనందానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగానో, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగానో తీసుకుని వచ్చి చెప్పటం అన్నది ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా మెటీరియల్స్, పీరియాడిక్ టేబుల్ లేదంటే యాటమ్స్, మాలిక్యూల్స్ అన్నట్టుగా కాకుండా గతంలో ఉండి అంతరించిపోయిన జీవాల గురించి కానీ, వాటి అవశేషాల గురించి కానీ, లేదంటే ఇలాగ స్పేస్లో గురించి కానీ, చంద్రుడి మీదకి వెళ్ళిన వాటి గురించి, ఆస్ట్రోనాట్స్ ఎలాగ వాడతారు, ఎలాగ వాళ్ళు జీవిస్తారు, వెళ్ళటం ఎలాగ, రావటం ఎలా జరుగుతుంది, ఇదంతా కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఇన్స్పైర్ చేసేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఇందులో ఇంకా డైరెక్ట్ రిజల్ట్స్ లో మనం చూస్తే ఆఖరణ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇంకా ముఖ్యమైనదంటే మనకి ఈ బయోమెడికల్ రీసెర్చ్ అని ఉంటుంది. అంటే జనరల్ గా ఈ జీరో గ్రావిటీ ఏదైతే ఉందో, అంటే మనకి భూమి ఆకర్షణ శక్తి లేని విశ్వంలో, ఆకాశంలో ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ మనుషుల మీద, లేదంటే అంతకంటే ముందుగా కప్పల మీద, లేదంటే కప్ప గుడ్ల మీద, అమీబా మీద, బ్యాక్టీరియా, ప్లాంట్స్, ఎలుకలు, అలాగే కుక్కలు, కోతులు ఇలాంటి పంపటం దగ్గర నుంచి వాళ్ళ సిస్టమ్స్లో, అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ మీద ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటుంది, మన జీవాలకు ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఎలాగవుతుంది, అలాగే స్లీప్ ప్యాటర్న్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా. ఎందుకంటే మనకి ఈ ఈ సర్కాడియన్ ఏదో అంటారు కదా, ఒక లైఫ్ టైమింగ్ ఉంటుంది మనకి, ఆల్మోస్ట్ 24 గంటలకి ఆల్మోస్ట్ సింక్ అవుద్దు. సో మనము అంటే మనకి వెలుతురు, గాలి, వెలుతురు మనకి అందుబాటులో, అంటే జనరల్ గా ఉండే సైక్లిక్ వెలుతురు చీకట అన్నది కరెక్ట్ గా మనిషికి లేని పొజిషన్స్ లో అది మనిషి యొక్క స్లీప్ ప్యాటర్న్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే స్లీప్ అన్నది కూడా చాలా రెగ్యులర్ పీరియడ్స్ లోనే కావాలి. కానీ అసలు రోజు అన్నది పగల అన్న దానికి అర్థమే మారిపోతుంది విశ్వంలోకి వెళ్తే, డిపెండింగ్ ఆన్ ఎలాగ ప్రయాణిస్తున్నారు అన్న దాన్ని బట్టి. మనకి ఐఎస్ఎస్ లో చూస్తే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా దాదాపు ఐ థింక్ రోజుకి 15.5 సార్లు భూమి చుట్టూ తిరగటం అన్నది అన్ని పగళ్ళు అన్ని రాత్రులు వాళ్ళు చూసినట్టే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భూమితో పాటుగా ఒక 24 గంటల సైకిల్ మెయింటైన్ చేస్తూ అన్ని క్లోజ్ చేసుకుని ఆర్టిఫిషియల్ గా వాళ్ళు చీకటిగా ఉండటానికి ట్రై చేయటము అలాంటిది చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఒక స్లీప్ ప్యాటర్న్ అన్నది మనిషికి డిస్టర్బ్ అయితే గనుక వాళ్ళకి ఆరోగ్యం మీద చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి. అలాగే ఈ స్పేస్ రీసెర్చ్ లో మనకి కొత్తగా వస్తున్నాయండి ఇప్పుడు మనకి స్పేస్ బయాలజీ అని. అంటే ఈ ఆర్గానిజమ్స్ మీద, వాటి సెల్స్ మీద ఎలాగ పనిచేస్తూ ఈ స్పేస్ యొక్క ఎఫెక్ట్ ఎలాగుంది అని చెప్పే స్పేస్ బయాలజీ కానీ, లేదంటే బాడీ మీద ఎలాగుంది అనుకునే స్పేస్ ఫిజియాలజీ కానీ, లేదంటే అసలు మానవుని దేహానికి ఎలాంటి డేంజర్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుని దానిని అడ్రస్ చేస్తున్న స్పేస్ మెడిసిన్ అని కానీ, వీటికి సంబంధించిన కొత్త సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవటం అన్నది కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఇందులో ఇప్పుడు ఈ కెనడియన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు కొన్ని రీసెంట్ గా చేసిన దాంట్లో ఈ కార్డియో వాస్కులర్ సిస్టమ్స్ అంటారు. అంటే మన గుండెకి సంబంధించిన బ్లడ్ వెసల్స్ అన్నవి, వాటికి సంబంధించిన అవి ఎలాగ మారుతున్నాయని కానీ, అంటే మిషన్స్ లో వెళ్తున్న వాళ్ళకి, అలాగే దాని ద్వారా హార్ట్ పంప్స్ ఎలాగ డెవలప్ చేయొచ్చు ట్రాన్స్ప్లాంటేషన్స్ కి కానీ. అంటే మనకి దాని కరెక్ట్ గా గుర్తులేదు నాకు దాని పేరు, అది ఆ వెంటిక్యులర్ అసిస్ట్ డివైజెస్ అని. అంటే మనిషికి సంబంధించిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసే సందర్భంలో కానీ, ఒక హార్ట్ ఫెయిల్ అయినా కానీ టెంపరీగా పంప్ చేయగలిగే మెషిన్స్ ని డెవలప్ చేయటం అన్నది కూడా మోస్ట్ రీసెంట్లీ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇవి అన్నీ కూడా మనకి డైరెక్ట్ గా నాసా వాళ్ళకి ఎలకేట్ చేసిన దానితో, వాళ్ళు చేసిన రీసెర్చ్ తో ఈ అంతరిక్ష పరిశోధనల ద్వారా మనం అందరం కూడా, ఒక పంపిన దేశమే కాదు, పంపిన సమాజమో, పంపిన ఆర్గనైజేషన్ మాత్రమే కాకుండా అందరు మానవులకి ఉపయోగపడేలాగా డెవలప్ అయిన వచ్చినటువంటి డైరెక్ట్ బెనిఫిట్స్ కింద మనం చెప్పుకోవచ్చండి. రైట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీంట్లోనే ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. మీరు అంతకుముందు ఇది ఒక సేఫ్ బోట్ అన్నారు కదా. అంటే ఇప్పుడు ఒక టైటానిక్ లాంటి షిప్లు వెళ్తున్నాం అనుకోండి, మనకి సేఫ్ బోట్స్ ఎలాగైతే ఉంటాయో, మనకి లైఫ్ జాకెట్స్, లైఫ్ బోట్స్ ఎలా ఉంటాయో,
ఏదైనా ప్రమాదం జరిగితే ఆ షిప్ నుంచి మనం ప్రాణాలతో బయటపడ్డానికి అనమాట. అలాగా ఈ ఎర్త్ మొత్తం అంతా కూడా ఒక పెద్ద షిప్ అనుకుంటే, దీనికి ప్రమాదం జరిగినప్పుడు మనం ఒకే మార్గం ఉంటుందన్నమాట. ఏంటంటే మొత్తం జీవరాశి మొత్తం అంతమైపోవాలి. ఈ డైనోసార్స్ 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎలాగైతే అంతమైపోయినా అలాగా. లేదంటే మనం దీనికి ప్రత్యామ్నాయాలనేవి అప్పటికప్పుడు చేయడం అన్నది అంటే అది అవును. ఇంపాసిబుల్ అనమాట. ఇట్ విల్ అంటే బి టూ అప్పటి లేట్. వరకు యా. టూ ఈవెన్ లేట్. క్లైమేట్ చేంజ్ లాగా. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అది కూడా అంతే కదండి. మనకి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవటంలో అలసత్వము, పోస్ట్‌పోన్‌మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విల్ రీచ్ ఎ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అంటే మనకి డోమినో ఎఫెక్ట్ అంటారు చూడండి. మనకి ఇలాగ నిలబెడతారు. డోమినోస్ నిలబెడతారు. ఒక్క ఆబ్జెక్ట్ కదిపితే మొత్తం అన్నీ పడిపోతాయి అన్నమాట. అవును. సో ఒక్కసారి ఆ టిప్పింగ్ పాయింట్ దాటిందంటే ఇంకా మళ్ళీ వెనక్కి రావదు. సో వెనక్కి చేయటం కూడా కష్టం. సో యాహ్! దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఆ! అన్నట్టుగా అవును. ఒక రేంజ్‌కి అవును. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం రియలైజ్ అయినా సరే అవును. ప్రయోజనం మనం ఉండదన్నమాట. మనం చేసేదేముండదు. అవును. యాహ్! అదొకటి కీ పాయింట్ ఒకటి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బడ్జెట్ అన్నది ఈ 2 వేరువేరుగా చూడాలి. ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం అన్న విషయాన్ని మనం ఈ అవి మనం చేసినా చేయకపోయినా ప్రతి చోట ఆకలి చావులుంటాయి. ప్రతి చోట కూడా పేదరికం ఉంటుంది. ప్రతి చోట కూడా ఏదో ఒక మన ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి అన్నీ ఉంటాయన్నమాట. అట్ ద ప్యారలల్‌గా ఏం చేయాలంటే వాటికి సహాయం చేస్తూనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ద అమౌంట్ బడ్జెట్‌లోని అవును. అది స్పెండ్ చేయడం వల్ల ప్యారలల్‌గా 2 నడుస్తూ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను అసలు పైసా కూడా ఖర్చు పెట్టను అని మన ఇంట్లో లాగా అన్నీ కూడా మనకి ఓన్లీ ఫుడ్‌కి తప్ప ఇంకా దేనికి ఎడ్యుకేషన్ గాని, వీటిలకి ట్రావెల్‌కి ఏమీ లేదన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రావెల్ చేయడం అన్నది వెకేషన్ అన్నది మనకి మైండ్‌కి రిలాక్సేషన్ ఇస్తుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మన హోమ్ బడ్జెట్‌లోని ఎంతో కొంత మన రిలాక్సేషన్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఖర్చు పెట్టడం ఎలాగో మనకిచ్చేది. అలాగే ఫ్యూచర్‌లో వచ్చే బెనిఫిట్స్ కోసం అన్నది ఒక మెజారిటీ ఆఫ్ ద టాక్స్ పేయర్స్ ఆఫ్ మనీని ఖర్చు పెట్టడం అన్నది దానికి ఫ్రూట్స్ అనేవి మనకు ఆల్రెడీ అందుతూ ఉన్నాయి. అది నెక్స్ట్ ప్రశ్నగా మిమ్మల్ని అడుగుతాను నేను. ఈ డబ్బులు మనం ఇంత మనీ ఖర్చు పెట్టడం అన్నది రిటర్న్స్ ఏమున్నాయి? అంటే ఇండైరెక్ట్‌గా మనకి స్పిన్ ఆఫ్స్ అనేవి లేకపోతే అవును. ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఏంటి? డిస్కవరీస్ ఏంటి? అవి మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పండి. యాహ్! అది కూడా డిస్కస్ చేద్దామండి. యాక్చువల్‌గా మనకి ఇండైరెక్ట్‌వే ఎక్కువున్నాయి. చాలా ఎక్కువున్నాయన్నమాట. అంటే మనకి చాలా మనకి తెలీదు. యాక్చువల్‌గా అవి చూసుకుంటే ఇన్ని టెక్నాలజీస్ వచ్చినియా? మనకి అంతరిక్ష పరిశోధన మొదలుపెట్టిన తరువాత దానికోసం మనీ బడ్జెట్ అలొకేట్ చేసి, స్పెండ్ చేసి, రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ గాని, టూల్స్ గాని తర్వాత మానవాడికి రావటానికి మానవుడి దగ్గరికి నిత్యావసరమైనటువంటి పరిస్థితుల్లో లేదంటే కంఫర్ట్స్ అయినా గాని. అంటే నీడ్స్ ఆర్ కంఫర్ట్స్ అని అవసరాలైనా గాని లేదంటే కంఫర్ట్స్ గురించైనా గాని మనకి ఉపయోగపడే చాలా టెక్నాలజీస్ అన్నది మనకి స్పిన్ ఆఫ్స్ కింద చెప్తారనమాట. అంటే ఈ హిస్టరీ ఆఫ్ స్పిన్ ఆఫ్స్ చూసుకుంటే గనుక మనకి యాక్చువల్‌గా మనకి జనరల్‌గా స్పిన్ ఆఫ్ అంటే ఇంతకుముందు అన్నట్టుగా ఒక బై ప్రొడక్ట్ లాగా అంటే ఒక ఇన్సిడెంటల్ రిజల్ట్ ఆఫ్ ఎ లార్జ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. చిన్న ముక్కలో చెప్పుకోవాలంటే. సో వీటిల్ని ఆహ్, హ్మ్. నాసా వాళ్ళు తయారు చేసిన లేదంటే స్పెండ్ చేసి డెవలప్ చేసిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఎయిదర్ నాసా సహాయంతో గాని లేదంటే వాళ్ళ ఆధ్వర్యంలో గాని లేదంటే వాళ్ళ ద్వారా పేటెంట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గాని వీటిల్ని డెవలప్ చేయటం అనేది మనం చూడొచ్చు. ఇందులో ముఖ్యంగా చూస్తే గనక మనకి నాసా టెక్ బ్రీఫ్స్ అని ఈ నాసా టెక్నాలజీ వాళ్ళు ఈ ఈ ఈ ఈ ఇండస్ట్రీస్‌కి మామూలుగా మనుషులకి ఏదైతే ఉపయోగపడుతుందనుకున్నారో అలాంటివన్నిటిని వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టడం అయితే జరిగింది. అంటే ఇది దాదాపు 1976 నుంచి ఇప్పుడు దాకా వచ్చినటువంటి దాదాపుగా 2000కు పైగా టెక్నాలజీలు. అంటే యావరేజ్‌లో సంవత్సరానికి కనీసం 50 టెక్నాలజీలని లేదంటే ఆహ్, ఇన్నోవేషన్స్‌ని ఆవిష్కరణల్ని తరువాత ఆహ్, ఆహ్, వాళ్ళు పబ్లిష్ చేయటం అలాగే యూనివర్సిటీస్‌కి ఫ్రీగా అంటే ఇవి ప్రింట్ చేసి ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీస్‌కి లేదంటే మీడియాకి, ఇన్వెంటర్స్‌కి, జనరల్ పబ్లిక్‌కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నది ఆహ్, జరిగిందనమాట. సో ఇందులో నాసా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రామ్ అని ఒకటుంది. అది నాసా యొక్క రిసోర్సెస్‌ని కూడా ప్రైవేట్ ఇండస్ట్రీస్‌కి కనెక్ట్ చేయటం అయితే జరిగింది. ఇందులో మనం చూస్తే గనక
కొన్ని వేరియస్ ఇండస్ట్రీస్ అంటే ఒక చిన్న చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు కూడా కొత్త కొత్త టెక్నాలజీలని మనుషులకి, మానవుడికి అంటే జనరల్ పబ్లిక్ కి వాళ్ళు చేసిన రీసెర్చ్ ని కానీ డెవలప్మెంట్ ని కానీ కాంట్రాక్ట్స్ రూపంలో, ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అని SBIR అంటారు, అలాంటి అవార్డ్స్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళు లైసెన్స్ కింద పేటెంట్ చేసి, లేదంటే వాళ్ళ పేటెంట్స్ కి లైసెన్సింగ్ ఇవ్వటమో, లేదంటే వాళ్ళ ఫెసిలిటీస్ ని ఉపయోగించుకునేలాగో, లేదంటే వాళ్ళ డేటాని, వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి చాలా డేటాని వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆ డేటాను ఉపయోగించుకునేలాగా తయారు చేసుకునే అప్లికేషన్స్ డెవలప్ చేసుకునే విషయంలో కానీ కూడా వాళ్ళు సహకరించడం జరిగింది. ఇందులోనే ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ గా కమర్షియలైజ్ అయినటువంటి మనుషులకి, అందరి సామాన్య మానవుడి దగ్గరికి వచ్చినటువంటి ఇవన్నిటిని కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ వాళ్ళు నాసా వాళ్ళు స్పిన్ ఆఫ్స్ అన్న పేరుతో పబ్లికేషన్స్ కూడా చేయటం అయితే చూస్తామండి మనం. ఇందులో చూస్తే గనక మనకి కొన్ని కేటగిరీస్ కింద చెప్పుకుంటే గనక మొట్టమొదటిది ఇంతకుముందు చెప్పినట్టుగా మనము హెల్త్ అండ్ మెడిసిన్ విషయంలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంట్లో ఇప్పుడు ఇంతకుముందు మనకి థెర్మోమీటర్ అనేది నాలుగు కింద చంకలోనో ఎక్కడైనా పెట్టడం దగ్గర నుంచి టెంపరేచర్ రీడ్ చేయటం ద్వారా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉండేది మన చిన్నప్పుడు చూస్తే కనుక. ఇప్పుడు మనకి ఆరల్ థెర్మోమీటర్స్ వచ్చేసినాయి. అంటే థెర్మల్ రేడియేషన్ ని మనకి ఈ చెవి దగ్గర, నుదిటి దగ్గర పెట్టి టచ్ చేయకుండానే కావాలంటే టెంపరేచర్ అన్నది రీడ్ చేయటం అన్నది. సో జస్ట్ లైక్ మనకి నాసా వాళ్ళు స్టార్స్ ని కానీ ప్లానెట్స్ కి సంబంధించినటువంటి టెంపరేచర్స్ ఉంటాయో ఎలాగ తెలుసుకున్నారో, అలాంటి ప్రొసీజర్ నే ఈ థర్మల్ రేడియేషన్ అన్నది ఉపయోగించుకుని ఇన్ఫ్రారెడ్ ఇయర్ థెర్మోమీటర్స్ అన్నవి డెవలప్ అయినాయి. ఇది కూడా ఒకటి హెల్త్ అండ్ మెడిసిన్ లో ఉన్న వన్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ అండి. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పిన ఈ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ ఏదైతే ఉందో, అంటే మనకి గుండె మార్పిడి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి టెంపరీగా పంప్ చేయడానికి ఉపయోగించే డివైస్ అన్నమాట. ఇది చాలా చిన్నగా అంతకు ముందు ఉండేదానికంటే కూడా డెవలప్ చేయటము, అలాగే దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అది రాకుండా తగ్గించడం కూడా జరిగింది. ఇది బ్రిడ్జ్ టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా అంటారు అనమాట. ఈ VAD అంటారు, వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజెస్ అని. ఇవి కానీ అలాగే లేజిక్ మనం చూస్తే గనక ఇప్పుడు డాకింగ్ జరుగుతుంది. అంటే భూమి నుంచి ఏదైనా స్పేస్ షటిల్ వెళ్ళి స్పేస్ స్టేషన్ కి డాక్ అవ్వాలంటే, అంటే అతుక్కోవాలంటే, అంటే ఎవరైనా మనుషులు కానీ టెక్నాలజీ కానీ ఎక్స్చేంజ్ అవ్వాలనుకుంటే వాళ్ళు మన సినిమాల్లో కూడా చాలా హాలీవుడ్ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అదే వాళ్ళు ఏదో కొద్దిగా కష్టపడుతున్నట్టు, ఏదో ఒక కుదుపుతోటి టచ్ అయినట్టుగానే, లాక్ అయినట్టుగానే ఆ రెండు కూడా చూపిస్తూ ఉంటారు. సో ఈ డాకింగ్ అన్నది అంటే ఒక టైమ్ అండ్ స్పేస్, ఒక అగ్రీడ్ టైమ్ అండ్ స్పేస్ ను ఉపయోగించుకుని రెండు ఆబ్జెక్ట్స్ కలబటము విశ్వంలో, ఆకాశంలో అన్న దాన్ని, ఆ టెక్నాలజీని ఇప్పుడు మిలిటరీలోని, అలాగే నాసా స్పాన్సర్ చేస్తున్న రీసెర్చ్ లోని కూడా ఈ స్ట్రాటజిక్ టార్గెట్ ట్రాకింగ్ అంటారు. అంటే వెపన్స్ ఫైర్ చేయటంలో కానీ, ఫైర్ అయిన లేదంటే వెళ్తున్న మిసైల్స్ ని ట్రాక్ చేయటంలో కానీ, లేదంటే మనకి ఐ ఆపరేషన్స్ చేసే ఆప్థల్మాలజిస్టులు ఏదైతే ఉంటారో వాళ్ళు ఐ ట్రాక్ మూమెంట్ ని కూడా ట్రాక్ చేసేలాగా వాళ్ళు, అంటే ఇప్పుడు కరెక్షన్స్ అది జరుగుతున్నాయి, సైట్ కరెక్షన్స్, అది కంటి చూపుని కరెక్ట్ చేసే దాంట్లో కూడా దాదాపు సెకండ్కి 4000 సార్లు కంటే ఎక్కువ మనకి ఐ అన్నది ఎలా మూవ్ అవుతుంది అన్నది మనకి ఈ కార్నియర్ రీషేపింగ్ సంబంధించిన ఆపరేషన్స్ లోని వాటి కోసం ఈ లాజిక్ అన్న టెక్నాలజీని ఉపయోగించడం అయితే మనం చూడొచ్చు అనమాట. అలాగే ఈ మనకి కంటికి ఎక్కకుండా చెవికి కూడా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి వచ్చినాయి ఇప్పుడు. అంటే మనిషికి సంబంధించిన కొన్ని ఈ న్యాచురల్ అకౌస్టిక్ హియరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, వినికిడి శక్తి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా మనకి డైరెక్ట్ గా ఆడిటరీ నర్వ్ ఏదైతే ఉందో, మనకి ఒక రకమైనటువంటి శబ్దాన్ని కలగజేసేలాగా మనకి చెవి పైన తలకి అంటించి ఉండే ఒక రిసీవర్ ఉంటుంది. దాని ద్వారా మనకి లోపల ఉండే ఒక హీరింగ్ ఎయిడ్ కి సిగ్నల్స్ పంపడం ద్వారా హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా
ఇంప్లాంట్స్ అన్నది తయారు చేయటం, అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ అండి. మనకి ఈ షాక్ అబ్జర్బ్షన్ గురించి ఏదైతే మనకి స్పేస్ లో ఉపయోగించారో వాటిల్ని రోబోటిక్స్ ని ఉపయోగించి మనుషులకి కానీ లేదంటే జంతువులకి కానీ కూడా యానిమల్ అండ్ హ్యూమన్ ప్రాస్థెసిస్ అంటారు, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నమాట. ఇవి డెవలప్ చేయటము, అలాగే వాటిని మోర్ న్యాచురల్ గా కనపడేలాగా చేయటము. అంటే దాదాపు ఆల్మోస్ట్ నిజమైన చెయ్య లేదంటే కాలులాగా కనిపించేలాగా ఉండేలాగా నాసా స్టెంపర్ ఫోమ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ లిమ్స్ ని తయారు చేయటము, అలాగే మనకి మెడికల్ థెరపీస్ లో కొన్ని రకాలైనటువంటి ట్యూమర్స్ ని అవాయిడ్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎల్ఈడిస్ ని ఉపయోగించడం, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అన్నది ఇది యూజువల్ గా నాసా వాళ్ళు అంతరిక్షంలో మొక్కల్ని పెంచేటప్పుడు చేసే ప్రయోగాల్లో దానికి ఉపయోగించిన టెక్నాలజీ నుంచి మనకి ఈ విధంగా డెవలప్ చేసినట్టుగా మనకి తెలుస్తుందండి. ఇంకా ఈ సెరమిక్స్ మీద వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ మీద కానీ, అంటే హీట్ సీకింగ్ మిసైల్స్ అవి ట్రాక్ చేయటం గురించి కానీ, లేదంటే స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్సెస్ గురించి కానీ, అంటే వాళ్ళకు ఉండే హెల్మెట్స్ కి సంబంధించిన లేదంటే ఆపరేటర్స్ కి సంబంధించినవి వాడుతున్న కొలది స్క్రాచ్ పడకుండా తయారు చేసినవి. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ సన్ గ్లాసెస్ కి వాటికి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవటం అన్నది మనం చూస్తాం. అలాగే మీరు స్పేస్ బ్లాంకెట్ చూడొచ్చు. అంటే ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా విశ్వంలో ఆకాశంలో ఉండే దాన్ని ఉపయోగించే బ్లాంకెట్స్ లాంటిది అవి మనకి ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లో వాడటం కానీ, అలాగే 3D ఫుడ్ ప్రింటింగ్ అని, ఇప్పుడు పిజ్జాలు కేక్స్ మీద డెజర్ట్స్ మీద ఐసింగ్ చేయటం అంటారు ఇలాంటివి. సో ఒక 3 డైమెన్షనల్ 3D ప్రింటింగ్ లాగా ఫుడ్ విషయంలో కూడా అది 3D ప్రింటింగ్ కానీ, ఇవన్నీ కూడా హెల్త్ అండ్ మెడిసిన్ కి సంబంధించిన నాసా వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీని తర్వాత సామాన్యుల మానవుల దగ్గరికి, ఎస్పెషల్లీ మెడిసిన్ ఫీల్డ్ లో వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారని. ఐ థింక్ మనకి మన లేట్ ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అబ్దుల్ కలాం గారు కూడా హార్ట్ కి ఐ థింక్ డాక్టర్ సోమరాజ్ గారితో కలిసి హైదరాబాద్ లో హార్ట్ కి సంబంధించిన స్టంట్స్ ని చీప్ గా తయారు చేయడానికి ఆయన అప్పట్లో ఇస్రో టెక్నాలజీని ఉపయోగించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దాదాపు 15-20 సంవత్సరాల క్రితమే అనుకుంటుంది. అలాగే మనం ట్రాన్స్పోర్టేషన్ లో చూసుకుంటేనండి, మనకి ఎస్పెషల్లీ యాంటీ ఐసింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే పెద్ద విమానాలు కాకుండా చిన్న విమానాలకి, సింగిల్ ఇంజిన్ విమానాలకి కూడా ఈ థెర్మో ఎలక్ట్రిక్ డిఐసింగ్ సిస్టమ్స్ అంటారు. అంటే మనకి ఐసు మంచు లేదంటే చాలా విపరీతమైన చలిగా ఉండే ప్రదేశంలో వాటి రెక్కలకి వాటికి ఐస్ పట్టకుండా యాంటీ ఐసింగ్ సిస్టమ్స్ అన్నది మనకి నాసా వాళ్ళ టెక్నాలజీ దగ్గర నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే హైవే సేఫ్టీ ఒకటి తీసుకుంటే గనక మనకి కటింగ్ అంటే గ్రూవ్స్ కింద కట్ చేసి కాంక్రీట్ అన్నది ట్రాక్షన్ ఉండేలాగా హైవే మీద కానీ ఎయిర్పోర్ట్లలో కానీ కూడా స్కిడ్ అవ్వకుండా ఏదైనా టేక్ ఆఫ్ అవటం లేదా ల్యాండ్ అవటం ఎస్పెషల్లీకి సంబంధించిన డిస్టెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉండక్కర్లేకుండా ఫ్రిక్షన్ పెంచుతూ స్కిడ్ అవటాన్ని తగ్గించేటటువంటి టెక్నాలజీస్ కూడా మనకి నాసా వాళ్ళ టెక్నాలజీల దగ్గర నుంచి వచ్చింది. అలాగే రేడియల్ టైర్స్, గుడియర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా నాసా కోసం తయారు చేసినటువంటి అంటే స్టీల్ కంటే కొన్ని 5 రెట్ల కంటే ఎక్కువగా శక్తితో ఉండేటటువంటి ఈ ఫైబ్రస్ మెటీరియల్ ని ఉపయోగించి వాళ్ళు, అంటే మనకి ఈ మార్స్ మీద ల్యాండ్ అవటానికి ఉపయోగించిన పారాచూట్స్ కి సంబంధించిన వాడిన టెక్నాలజీని అనమాట. సో అది దాన్ని తర్వాత మనకి ఈ గుడియర్ వాళ్ళే తర్వాత మనకి టైర్స్ ని వాటిని తయారు చేయడానికి ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తుంది, అంటే దాని స్ట్రెంగ్త్ ని చూసిన తర్వాత. అలాగే కెమికల్ డిటెక్షన్ అండి, ఎస్పెషల్లీ మనకి ఈ pH సెన్సిటివ్ సెన్సర్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద
ఆర్గనైజేషన్స్లో, ఫ్యాక్టరీల్లో స్పిల్లేజ్ ఏమైనా జరిగితే, అంటే హానికరమైనటువంటి ఏజెంట్స్ కానీ ఏదైనా కెమికల్స్ కానీ ఇండస్ట్రియల్ కాంపౌండ్స్లో ఎస్పెషల్లీ బయటికి వస్తే గనక వాటిని సెన్స్ చేసుకోగలిగే టెక్నాలజీస్ని కూడా మనకి స్పేస్ టెక్నాలజీ నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్లీ సెన్సిటివ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటారు. అవి లే చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైనా కానీ స్పిల్లేజ్ ఉంటే గనక అలార్మ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అలర్ట్ చేసే విధానాలు కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. సో ఇవి అదర్వైజ్ చాలా కష్టంగా ఉండే వాటిల్ని ఇలాగా ఆటోమేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు, అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించిన అక్కడ ఉండే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్కి ఉపయోగించుకునేలాగా ఆ టెక్నాలజీ అనేది ఉపయోగపడటం అనేది మనం చూడొచ్చు. అలాగే ఇంకా వీడియో ఎన్హాన్సింగ్ అండ్ అనాలిసిస్ సిస్టమ్స్ ఉన్నాయండి. మనకి జనరల్గా వీడియో టేప్స్ వాటికి సంబంధించిన మీడియాని లూజ్ అవ్వకుండా దాన్ని రిజల్యూషన్ని, వాటిని క్లారిటీని ఎన్హాన్స్ చేసేలాగా, అంటే డిజిటల్ వీడియో అండ్ స్టెబిలైజేషన్ అంటారు. అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనలైజ్ చేస్తూ అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ చేయటం కానీ, ఆ స్టోరేజ్ అన్నది బెటర్గా ఉంచడం కానీ, ఇలాంటి ఫుటేజెస్ని ఎన్హాన్స్ చేయటం కానీ, ఇవన్నీ టెక్నాలజీస్ కూడా మనకి నాసా వాళ్ళ టెక్నాలజీ నుంచి వచ్చిందండి. అలాగే ల్యాండ్ మైల్స్ రిమూవ్ చేయటం, మనకి రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఉండే ఫ్యూయల్ ఏదైనా మిగిలితే గనక అది మళ్ళీ ఉపయోగపడదంట. సో అది సొలిడిఫై అయిపోవటం జరుగుతుంది. సో అలాగ అయిన దాన్ని తర్వాత ఏదైనా మైన్స్ ఉంటే ఆ మైన్స్ వాటిలో హోల్డ్ చేసి వాటిల్ని బర్న్ చేయటం ద్వారా ఎక్స్ప్లోడ్ అవ్వకుండా చూడటం అన్నది. మనకి మైన్స్ అంటే ఏదో తెలుగులో ఏమంటారు గుర్తులేదు. నక్సలైట్లు పెడతారు కదా, మనకి అడవుల్లో అది ఉంటాయి, మందు పాత్రలని నిర్వీర్యం చేయటానికి, పని చేయకుండా చేయటానికి కూడా మనకి అన్యూజ్డ్ రాకెట్ ఫ్యూయల్ ని ఉపయోగపడుతుందని తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడం కూడా మొదలు పెట్టారు. ఇంకా ఫైర్ రెసిస్టెంట్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయండి. అంటే హీట్ అన్నది లోపలికి వెళ్లకుండా, పెనిట్రేట్ అవ్వకుండా ఏదైనా సిస్టంలోకి ప్రొటెక్ట్ చేయటం కానీ, లేదంటే కోటింగ్స్ అన్నమాట. అంటే కావాలని బర్న్ అయిపోయి ఎనర్జీని వేస్ట్ చేసేలాగా కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ కి వాటికి కూడా స్టీల్ కి కోట్ చేస్తున్నారు అనమాట. సో ఇన్ కేస్ ఎప్పుడైనా గనక బాగా మంట వస్తే గనక ఆ కోటింగ్ ఏం చేస్తుందంటే ఒక దళసరైనటువంటి ఒక డిఫరెంట్ మెటీరియల్ కింద మారి అది బర్న్ అయిపోతుంది అనమాట. సో ఇట్ గివ్స్ మోర్ టైమ్ ఫర్ ద పబ్లిక్ టు ఎవాక్యుయేట్ అనమాట. అంటే సేఫ్టీకి మనకి అడిషనల్ గా టైం బై చేసుకునేలాగా చేస్తుంది. అలాగే ఫైర్ ఫైటింగ్ లో కూడా చాలా మటుకు, అంటే బ్రీతింగ్ ఆపరేటర్స్ దగ్గర నుంచి, అంటే మాస్క్ల దగ్గర నుంచి, స్మోక్ ఇన్హేల్ చేయకుండా చాలా లైట్ వెయిట్ గా ఉండేటటువంటిది, అంటే ఏదైనా ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళకి పెట్టి తీసుకెళ్ళటం దగ్గర నుంచి, అంటే కాస్ట్ తగ్గిస్తూ, అలాగే దానికి సంబంధించిన హీట్ రెసిస్టెంట్ గా ఉంటూ, అంటే మంటలో కాలిపోకుండా ఉండటూ చాలా లైట్ వెయిట్ గా ఉంటూ ఊపిరి తీసుకునేలాగా, గాలి తీసుకునేలాగా ఉపయోగపడుతూ, అలాగే రేడియో కమ్యూనికేషన్ దగ్గరలో చేసుకోగలిగే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఇంకా చాలా, అంటే షాక్ అబ్జర్వర్స్, అంటే మనకి బిల్డింగ్స్ కి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి స్పేస్ షటిల్ లాంచ్ అయ్యేటప్పుడు మనకి చూస్తే గనక మీరు దానికి ఉండే వాటర్, ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి కనెక్టింగ్స్ అన్ని ఉంటాయి. అవన్నీ కరెక్ట్ గా అది పైకి వెళ్తున్నప్పుడు మనం చూస్తే అవన్నీ డిస్కనెక్ట్ అవుతాం మనం చూస్తాం. సో ఆ లాంచింగ్ ప్రాసెస్ లో ఉపయోగించే షాక్ అబ్జర్వర్స్ ని ఇప్పుడు సిస్మిక్ షాక్ అబ్జర్వర్స్ కింద పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి భూకంపాల నుంచి, అంటే ఎస్పెషల్లీ టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రదేశాల్లో ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇది ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇంకా మనకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అండ్ పబ్లిక్ సేఫ్టీ అయింది. మనకి ఎస్పెషల్లీ డే టు డే కన్జ్యూమర్ విషయంలో, అంటే మనం ఇంట్లో వాడుతున్న చాలా టెక్నాలజీస్ కూడా చూస్తే గనక, మనం దిండ్లకో పరుపులకో వాడే మెమరీ ఫామ్ దగ్గర నుంచి, దాన్ని టెంపర్ ఫామ్ అంటారు. ఇనిషియల్ గా క్రాష్ ప్రొటెక్షన్ కోసం అని ఒక ప్యాడింగ్ లాగా ఉపయోగపడటానికి, ఎయిర్లైన్ ప్యాసింజర్లకి కూడా ఉపయోగపడటానికి, లేదంటే విశ్వంలో వెళ్లే వాళ్ళకి కూడా ఉపయోగపడటానికి డిజైన్ చేసిన దాన్ని ఇప్పుడు మ్యాట్రిసెస్ కి, పిల్లోస్ కి, అలాగే మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లోని, ఆటోమొబైల్స్ లోని, మోటార్ సైకిల్స్ లోని,
లోని ఇంకా స్పోర్ట్స్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కింద పార్కుల్లోని రైడ్స్ కి, అలాగే ఆ, 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 గుర్రానికి సంబంధించిన శాడిల్స్ కి, ఫర్నిచర్ కి, అలాగే ఇంతకు ముందు డిస్కస్ చేసిన హ్యూమన్ అండ్ యానిమల్ ప్రొస్థెసిస్ కి, అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ వాటిని అటాచ్ చేయడానికి కూడా ఈ మెమరీ ఫామ్ అన్నది ఇప్పుడు సామాన్య మానవులందరూ కూడా ఉపయోగించడం కూడా మనం చూడొచ్చు అనమాట. దీంతో పాటుగా బేబీ ఫుడ్ అన్నది ఇంకొకటి ఎన్రిచ్డ్ బేబీ ఫుడ్ అన్నది ఈ మైక్రో ఆల్గే న్యూట్రిషనల్ ఎన్రిచ్మెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నది ఉపయోగించి లాంగ్ డ్యూరేషన్ లో స్పేస్ లో ఉండే వాళ్ళకి అవసరమైన న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేసే ఫుడ్ అన్నది ఇప్పుడు 90% ఆఫ్ ఆల్ ఇన్ఫెంట్ ఫార్ములాస్ లో దీన్ని ఉపయోగించడం మనం చూస్తాం అనమాట, ఎస్పెషల్లీ యుఎస్ లో. అలాగే పోర్టబుల్ కార్డ్లెస్ వ్యాక్యూమ్ సిస్టమ్స్ కానీ, మనకి ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే ఫుడ్ ని వండేసిన తర్వాత చాలా తొందరగా ఫ్రీజ్ చేసేసి అప్పుడు ఫ్రీజ్ అయినటువంటి మళ్ళీ దాని చుట్టూ వచ్చినటువంటి ఐస్ ని కూడా స్లోగా వార్మ్ చేయటం ద్వారా పోగొట్టి దానిని దాదాపుగా ఒరిజినల్ వెయిట్ కంటే ఒరిజినల్ వెయిట్ లో 20% వెయిట్ కే తీసుకుని వచ్చి వితౌట్ లూజింగ్ ఎనీ న్యూట్రిషన్ అన్నది, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నది పోకుండా వెయిట్ మాత్రం తగ్గించి వాటిని ప్యాక్ చేసే విధానం అన్నది కూడా మనకి ఇనీషియల్ గా నాసా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం, స్పేస్ ట్రావెల్ కోసం డెవలప్ చేసిన రీసెర్చ్ లో మనకి వచ్చిన డెవలప్మెంట్ గా మనం చూడొచ్చు. అలాగే ఇంకా స్పేసెస్ స్విమ్ సూట్స్ అని ఉన్నాయి మనకి. ఇప్పుడు చూస్తే కనుక స్పీడో వాళ్ళు వీళ్ళు తయారు చేసిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నది నాసా వాళ్ళు చేసిన ఫ్లూయిడ్ ఫ్లో అండ్ అనాలిసిస్ సాఫ్ట్వేర్లు ఉపయోగించి వాళ్ళు డెవలప్ చేసి దాదాపుగా 24% మోర్ ఈ రెడ్యూస్డ్ స్కిన్ ఫ్రిక్షన్ ఉండేలాగా స్విమ్ సూట్స్, అంటే చాలా వేగంగా, అంటే నార్మల్ చర్మం కాకుండా ఆ స్విమ్ సూట్స్ చేసుకుంటే కనుక స్విమ్మింగ్ ఫాస్ట్ గా చేయగలిగేలాగా డెవలప్ చేయటము. అలాగే ఇమేజ్ సెన్సర్స్, ఎయిర్ స్క్రబ్బర్స్, ఇంకా బోఫ్లెక్స్ అని, అంటే వెయిట్లెస్ ట్రైనర్స్ అన్నమాట. మనకి ఎలాస్టిక్ రెసిస్టెంట్ ట్రైనర్స్ ఉంటాయి మనకి జిమ్స్ లో వాటిలో వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నార్మల్ గా జనము ఎవరైనా కానీ ఉపయోగిస్తున్నటువంటివి అనమాట అండి. ఇందులో మళ్ళీ అగ్రికల్చరల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి, అంటే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, అంటే ఈ అయాన్ ఎక్స్చేంజ్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ ద్వారా అల్ట్రా ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేసి మనకి వాటర్ లేని చోట, లేదంటే ఎక్స్ట్రీమ్లీ కష్టంగా ఉన్న చోట, లేదంటే అంటే ఇనిషియల్లీ వేస్ట్ వాటర్ ని రెస్పిరేషన్ ద్వారా వచ్చింది కానీ, స్వెట్ కానీ, యూరిన్ కానీ డ్రింకబుల్ వాటర్ గా తయారు చేసే ప్రక్రియ ఏదైతే డెవలప్ చేశారో నాసా వాళ్ళు. ఎందుకంటే మనకి విశ్వంలో రీసైకిల్ చేసుకోవటం అన్నది ఒకటే పద్ధతి, వాటర్ అన్నది వేస్ట్ చేయటం అన్నది తీసుకెళ్ళటం అనేది జరగదు కాబట్టి, లేని చోట ఎస్పెషల్లీ ఐఎస్ఎస్ లాంటి దాంట్లో చూసినా కానీ. సో అలాంటి రీసైక్లింగ్ మెథడ్స్ కానీ, ఫిల్టరింగ్ మెథడ్స్ కానీ కూడా మనకి అండర్ డెవలప్డ్ రీజన్స్ లో కొన్ని వార్ ఆర్ కంటామినేషన్స్ ఉన్న ఏరియాస్ లో, మంచినీళ్ళు లేని ప్రదేశంలో అట్లా వాడటం చూడొచ్చు. అందులోనే ఎన్విరాన్మెంటల్ లోనే మనం ఇంకొకటి సోలార్ సెల్స్ కూడా చూడొచ్చండి. అంటే చాలా లైట్ వెయిట్ అండ్ అడ్వాన్స్డ్ హై పవర్ సోలార్ ప్యానెల్స్ కూడా ఇప్పుడు మనకి మొట్టమొదటిగా ఉపయోగించింది ఈ అంతరిక్ష పరిశోధనలోనే. దీనితో పాటుగా పొల్యూషన్ తగ్గించటము, అంటే ఈ పెట్రోలియం బేస్డ్ పొల్యూటెంట్స్ ఏమైనా నీటిలో ఉంటే గనుక మనకి మైక్రో క్యాప్సూల్స్ చేస్తారు, పీవాక్స్ తోటి చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారు, ఒక హోల్ ఉండి దానికి హాలోగా ఉంటుంది అనమాట. సో వాటిని నీటిలో వేసినప్పుడు అందులోకి వాటర్ వెళ్ళలేదు కానీ ఆయిల్ వెళ్తుంది. సో నీటిలో ఉండే ఆయిల్ ని నీటి నుంచి వేరు చేయటానికి, అది మళ్ళీ కిందకి వెళ్ళి సెటిల్ అయిపోకుండా, సో ఇలా పొల్యూషన్ ని తగ్గించడానికి కూడా ఉపయోగించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే కొన్ని రకమైనటువంటి సాఫ్ట్వేర్లను తయారు చేయడం ద్వారా ఈ జిపిఎక్స్ సిగ్నలింగ్ ఎర్రర్స్ ని మిటిగేట్ చేయటం, కరెక్ట్ చేయటం దగ్గర నుంచి, అంటే ఇంతకు ముందు మనం చూస్తే గనక దాదాపు ఫ్యూ మీటర్స్ ఉండేది ఇప్పుడు ఫ్యూ ఇంచెస్ కి తీసుకుని వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇది కూడా నాసా వాళ్ళు డెవలప్ చేసుకున్న ఒక సాఫ్ట్వేర్ ద్వారా. దీన్ని ఉపయోగించి లాస్ట్ డేటా చూస్తే గనక దాదాపు 2016 వరకునే చూస్తేనే అమెరికాలో ఉండే ఫార్మ్ ల్యాండ్స్ లో దాదాపు 70% ఫార్మ్ ల్యాండ్స్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్స్ అన్నవి ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అంటే చాలా ప్రిసైజ్ గా ఆ డివైస్ ఎక్కడ ఉంది
అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది తెలియాలనుకుంటే కనుక చాలా ప్రిసైజ్ లొకేషన్ మ్యాపింగ్ సిస్టమ్ కావాలి. సో కి ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసేలాగా డెవలప్ చేసిన సిస్టమ్స్ కానీ, అలాగే వాటర్ లొకేషన్ ఎస్పెషల్లీ మనకి ప్రీషియస్ మెటల్స్ గురించి ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే విధానంలోనే నీరు ఎక్కడ ఉందో కూడా తెలుసుకునే టెక్నాలజీని డెవలప్ చేయటం, అది ఉపయోగించడం కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ సాఫ్ట్వేర్లో కూడా చూస్తే కనుక ఈ స్ట్రక్చరల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయండి నాసా వాళ్ళు ఏంటంటే ఈ సిస్టమ్ నాసా వాళ్ళు ఐఎస్ఎస్ కానీ వాళ్ళు పంపే సిస్టమ్స్కి కానీ ఈ టెస్ట్ చేయడానికి, ఎనలైజ్ చేయడానికి, అంటే స్ట్రెస్, వైబ్రేషన్, అకస్టిక్ ప్రాపర్టీస్ ఎలాగున్నాయి, అవి ఎంత స్టేబుల్ గా ఉన్నాయి స్ట్రక్చర్స్ అని వాటిని ఎనలైజ్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా తర్వాత ఈ ఏరోనాటికల్స్ కి, లేదంటే ఆటోమొబైల్స్ కి, రోలర్ కోస్టర్లకి, వీటన్నిటికీ కూడా ఉపయోగించడం మనం ఇప్పుడు చూడవచ్చు అనమాట. అలాగే రిమోట్ కంట్రోల్డ్ ఓవెన్స్ అన్నది, అంటే ఒక సమయం మనం చెప్తే గనక ఆ సమయం ముందు వరకు దాన్ని ఫ్రీజ్ లో ఉంచి దాని తర్వాత మామూలుగా మీల్స్ రెడీ చేయటం లాంటిది, కుకింగ్ సైకిల్లోకి తీసుకురావటం అన్నది, లేదంటే కొన్ని రకాలైనటువంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించినవి రియల్ టైమ్ సెటిలైట్ డేటాలను ఉపయోగించుకుని డెవలప్ చేసిన టెక్నాలజీస్ని, ఇవన్నీ కూడా ఉపయోగించడం మనం చూడొచ్చండి. ఈ వీటితో పాటుగా ఇంకా సాఫ్ట్వేర్లు ఉన్నాయి కొన్ని, అంటే మనకి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు, క్లౌడ్ కంప్యూటింగ్లో వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను ఉపయోగించడం, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీలు ఉన్నాయి, అంటే లూబ్రికెంట్స్, కొన్ని రకాలైనటువంటి ఈ ఈ ఫ్రిక్షన్ ని తగ్గించే, ఎమిషన్స్ ని తక్కువ చేసేటటువంటి లూబ్రికెంట్స్ ని కూడా మనకి నాసా వాళ్ళ అడ్వాన్స్డ్ ఏరో ప్రొపల్షన్ ఇంజన్స్ లో ఉపయోగించినవి, తర్వాత ఈ రిఫ్రిజరేషన్ కంప్రెసర్ దగ్గర నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రికల్ టర్బో జనరేటర్స్ దగ్గర నుంచి ఆటోమొబైల్స్ వరకు కూడా ఉపయోగించడం అన్నది. అలాగే ఇంకా మైన్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, గోల్డ్ ప్లేటింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే ఏంటంటే దాదాపుగా అన్ని మానవుడు తన డే టు డే లైఫ్ లో తన ఇంట్లో వాడే వస్తువుల దగ్గర నుంచి హెల్త్ అండ్ మెడిసిన్, అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ హెల్త్, ఆరోగ్యానికి, మెడిసిన్స్ కి ఉపయోగించే చాలా ఇంప్లాంట్స్ దగ్గర నుంచి, పబ్లిక్ సేఫ్టీ దగ్గర నుంచి, ఎన్విరాన్మెంటల్ అండ్ అగ్రికల్చరల్ రిసోర్స్ దగ్గర నుంచి, కంప్యూటర్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ దగ్గర నుంచి చాలా మటుకు ఆవిష్కరణలు డెవలప్ అవడానికి, టెక్నాలజీలు, టూల్స్ డెవలప్ అవడానికి ఇనీషియల్ గా దానికి స్పెండ్ చేసిన అది డైరెక్ట్ గా బెనిఫిట్ ఉందా లేదంటే అసలు ఉందా అనే ప్రశ్న వచ్చినా గానీ మనకి ఎప్పుడు ఏంటంటే కూడా పై లెవెల్లో జరుగుతుంది, హై లెవెల్లో జరుగుతుంది. ఆ టెక్నాలజీ ఇనిషియల్ గా కమర్షియల్ అవటానికి, మాస్ ప్రొడ్యూస్ చేసి కమర్షియల్లీ వైబుల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీస్ ని చాలా ఇనిషియల్ ఫండింగ్ ఉంటే గానీ చేయలేము. సో అలాంటి ఫండింగ్ అన్నది ఉంది అని ఉన్న ఒక ఏరియాని మనం ఒక ఆర్గనైజేషన్ కింద నాసాని తీసుకుంటే గనక ఆ పాస్ట్ లో, ఆ ప్రాసెస్ లో వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవటానికి వాళ్ళు మల్టిపుల్ అదర్ కంపెనీస్ కి కాంట్రాక్ట్లు ఇస్తూ రీసెర్చ్ చేసి డెవలప్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా ఉపయోగించి, అలాంటి ఉపయోగాలు లేదంటే దానికి బై ప్రొడక్ట్స్ కిందో లేదంటే అంతకంటే మంచివో తక్కువ కానీ ఉపయోగపడేలాగా ఉన్న వాటిల్ని వేరియస్ ఆర్గనైజేషన్స్ కి లైసెన్స్ కిందో లేదంటే కొలాబరేషన్ కిందో లేదంటే చాలా సందర్భాల్లో ఫ్రీగా డేటా షేర్ చేసుకునో కూడా వేరే మల్టిపుల్ టెక్నాలజీస్ డెవలప్ అవడానికి ఉపయోగపడినట్టుగా మనకు తెలుస్తుందండి. సో ఇవి నాసా వాళ్ళ దాదాపు 2000 కంటే ఎక్కువ ఉన్న స్పిన్ ఆఫ్స్ లో మనం ఒక 40-30 కూడా డిస్కస్ చేసుకోలేదు అనమాట. సో మనకి ఇలాగ వస్తాయి అనమాట స్పిన్ ఆఫ్స్ అన్నది. సో ఇది మనం ఎలా లెక్కేస్తాం అన్నది మనం చూసుకోవాలి. సో మనకి ఇంత పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం ఏది వచ్చింది అన్నది కాకుండా లాంగ్ రన్ లో కూడా మల్టిపుల్ గా హోలిస్టిక్ గా నాలెడ్జ్ పెంచడానికే కాకుండా, టెక్నాలజీ పెంచడానికే కాకుండా, ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికో లేదంటే కంఫర్ట్స్ పెంచుకోవటానికో కూడా మానవుడికి ఉపయోగపడినట్టుగా మనకు తెలుస్తుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా డీటెయిల్ గా చెప్పారు. మనకి టైం కూడా అయిపోయింది. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ప్రసాద్ గారు. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.